నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం బాలల చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జిల్లా కోర్టు రంగారెడ్డి శ్రీమతి ఎం ఉషశ్రీ గారు, అలాగే న్యాయవాది పి కుషిల్ కుమార్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ జువెనైల్ చట్టం యొక్క ఆవశ్యకత ఏంటి, అందులో పొందుపరిచిన విషయాలేంటి? జువెనైల్ చట్టాలు ఎందుకు నెసెసరీ అంటే మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ తర్వాత చిల్డ్రన్, వీ ఆల్ నో దట్ చిల్డ్రన్, టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్ అండ్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ దెమ్ టు బ్రింగ్ దెమ్ ప్రాపర్లీ. వాళ్ళ బ్రాటప్ సరిగ్గా ఉంటే రేపు సొసైటీ మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు అది రీహాబిలేట్ చేసుకొని మళ్ళీ రీఇంటిగ్రేషన్ ఇన్ టు ద సొసైటీ చేస్తాము. సో ఫర్ దిస్ పర్పస్ జేజే యాక్ట్ ఇస్ నెసెసరీ. ఓకే, అందులో పొందుపరిచిన అంశాలు ఏంటి? ఏ అంశాలు పొందుపరిచారు? ఎసెన్షియల్గా ఏంటి అంటే మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అంటే కోర్టులో చెయ్యం ఇది జనరల్గా ఈ కేసెస్ సపరేట్ వీ విల్ డిఫరెంట్ కోర్ట్ నుంచి ఒక సమ్ డిస్టెన్స్లోనే సెటప్ చేస్తాం జువెనైల్ జస్టిస్ బోర్డ్ అన్నది. తర్వాత సెకండ్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ, అంటే వీళ్ళ పేర్లు కానీ ఎక్కడ బయటికి రాకూడదు పబ్లిక్లోని అన్నది. ఆ ప్రొటెక్షన్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అంటే కేసు రికార్డ్స్ ఏదైనా ఉంటే డిస్ట్రాయ్ చేసేస్తాం అనమాట ఆఫ్టర్ అపీల్ టైం. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక వీ ట్రై టు రీహాబిలేట్ అంటే లైఫ్ స్కిల్స్ ఒకటి డెవలప్ చేస్తూ వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా ఏం క్రైమ్స్ చేయకుండా రీఇంటిగ్రేషన్ చేస్తాం సొసైటీలోని కౌన్సిలింగ్ ద్వారా. అండ్ వేరెవర్ నెసెసరీ అంటే వాళ్ళకి ఒక సోషల్ అవేర్నెస్ ఇస్తామన్నమాట, హౌ దే హ్యావ్ టు లివ్ ఇన్ ద సొసైటీ తప్పులు చేయకుండా. అంటే వీ ట్రై టు అనలైజ్ ద సర్కమ్స్టెన్సెస్, ఏ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు తప్పులు చేశారన్నది అనలైజ్ చేస్తాము. ఓకే, అలానే జువెనైల్ జస్టిస్ బోర్డులో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు? జనరల్గా జువెనైల్ జస్టిస్ బోర్డులోని 3 మెంబర్స్ ఉంటారండి. అంటే 2 members ప్లస్ 1 మెజిస్ట్రేట్ who should have an experience of around 3 years. Social workers అండి వాళ్ళు. Social workers. Yes. Okay. They will be doing masters in social work and వాళ్ళకి వీళ్ళ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. దెన్ దే బికమ్ బోర్డ్ మెంబర్స్. అంటే ఏదైనా కూడా వీ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్, ముగ్గురం కలిసి డిస్కస్ చేసి ఫైనల్గా డెసిషన్ విల్ బి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్దే ఉంటుంది. ఓకే, లాయర్ గారు, అలానే బాలలు ఇప్పుడు ఏ ఏజ్ వరకు వాళ్ళు ఆ చట్టం కింద వస్తారు? బాలలు అంటే బిలో ది ఏజ్ ఆఫ్ 18 years అండి. ఎవరైనా బిలో ది ఏజ్ ఆఫ్ 18 years ఏదైనా క్రైమ్ చేసినా కానీ ఎందులో ఇన్వాల్వ్ ఉంటా కానీ దే కమ్స్ ఇన్ టు ది జువెనైల్ బోర్డ్కి వస్తున్నారండి. జువెనైల్, సో జువెనైల్ చట్టాలకి దాంట్లో వాళ్ళని కేసు ట్రయల్ చేస్తారండి. సో దీంట్లో జువెనైల్లో వచ్చేసే వరకు ఏమంటారంటే పిల్లల్ని అక్యూజ్డ్ అని చెప్పి వర్డ్ యూజ్ చేయారండి. ఇక్కడ కూడా చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, సిసిఎల్ అంటారు. అంటే చట్టంతో విభేదించిన వాళ్ళని చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో వాళ్ళని పిలిచేందుకు అట్లనే పిలుస్తారు. సో దీంట్లో ఏముంటుందంటే పిల్లలు ఎలాంటి నేరాలు చేసినా గానీ వాళ్ళని ఈ యాక్ట్ లోకి తీసుకొస్తారండి. తర్వాత ఏంటంటే పిల్లలు వాళ్ళు 18 years దాటిన తర్వాత కొంతమంది పిల్లలు ఏముంటుందంటే 18 years బిలో ఏదైనా క్రైమ్ చేశారనుకోండి, తర్వాత వాళ్ళు మేజర్ అవుతారు. అంటే అబౌవ్ 18 years అయిన తర్వాత కూడా వాళ్ళని పిల్లల కిందనే కన్సిడర్ చేసి జువెనైల్ బోర్డులోనే వాళ్ళ కేసు అంతా నడుస్తుంది వాళ్ళది. ఈవెన్ వాళ్ళు మేజర్ అయినా సరే. సో వాళ్ళ కేసుని జువెనైల్ బోర్డులో నడుస్తుంది, జువెనైల్ బోర్డే తీర్పిస్తుంది వాళ్ళకి. ఓకే, అలాగే ఈ అదే అంటే నేరం అనకూడదేమో, నిరూపణ అక్యూజ్డ్ అయిన తర్వాత ఆ పిల్లల్ని ఎవరికి అప్పగిస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? ఒకవేళ ఇందులో ఎట్లా ఉంటుందంటే ఒకవేళ చిన్న బాబు సిసిఎల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఎవరైతే ఉంటారో అతనికి శిక్ష పడింది అనుకోండి, మనది రిహాబిలేషన్ హోమ్ ఉంది, లైక్ వాళ్ళని అక్కడ పంపిస్తారు. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళు ఏమైనా నేరం చేసి వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి, వాళ్ళని సెంట్రల్ ప్రిజన్ ఎక్కడ ఉంటే నియరెస్ట్ ప్రిజన్ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో తీసుకుంటే చెంచల్గూడ ఉంది, రంగారెడ్డి జిల్లా తీసుకుంటే చెర్లపల్లి జైలు ఉంది. కానీ ఒకవేళ పిల్లలకు వాళ్ళ మీద శిక్ష పడింది అనుకోండి, వాళ్ళని జువెనైల్ హోమ్ అనేది చెప్పి వాళ్ళకి ఒకటి పరివర్తన కేంద్రం అని చెప్పి ఉంటుంది, అందులో పంపిస్తారు. వాళ్ళకి ద మాక్సిమం పనిష్మెంట్ జువెనైల్ కి వచ్చేసి 3 years ఉంటుందండి. ద మాక్సిమం పనిష్మెంట్ దట్ ఈస్ ఎంత హీనియస్ క్రైమ్ అయినా సరే 3 years ఉంటుంది. ఒక కాల్ వచ్చిందంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, యా ప్లీజ్. గుంటూరు నుంచి కుమార్ గారు. హలో కుమార్ గారు, నమస్తే అండి.
హలో హలో ఓకే లాయర్ గారు చెప్పండి. యా మేడం, నేను ఏం చెప్తున్నానంటే పిల్లలకి ఒకవేళ 3 years మాక్సిమం పనిష్మెంట్ వచ్చేసి 3 years ఉంటుందండి. ఒకవేళ 3 years పనిష్మెంట్ పడ్డ తర్వాత బాబుని మనం సెంటర్కి పంపిస్తాం. ఇక్కడ అంటే ఆ బాబుకి అతనికి ఇష్టమైన సబ్జెక్ట్ పోనీ అతను ఏమైనా చదువుకుందాం అనుకున్నా కానీ, లేకుంటే అతను ఎందులోనే ఏదైనా టీవీ మెకానిక్ చేద్దామని కానీ, లేకపోతే మోటార్ మెకానిక్ చేద్దాం అనుకుని వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ అండి అక్కడ బాబుని ఏంటంటే రేపు పొద్దున బాబు ఇప్పుడు మైనర్ ఉన్నప్పుడు చేసిన శిక్షకి, అతనికి పడ్డ శిక్షకి అతను ఏమైనా చేద్దామనుకుంటే చదివిస్తాము, లేకుంటే అతను వేరేది ఏమైనా చేద్దామన్నా కూడా చేపిస్తాం. అందులో ఎక్స్పర్టైజ్ చేసి పంపిస్తామండి. సో దట్ విల్ టేక్ కేర్ బై ది గవర్నమెంట్. ఓకే, దానికి ఏంటంటే ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటాడు. ఆఫీసర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ హౌ ఇట్స్ గోయింగ్ అని. కొన్ని సందర్భాలలో ఏముంటుందంటే బాబు శిక్ష మాక్సిమం ఒక 3 years శిక్ష పడ్డ తర్వాత ఆ బాబుకు ఒక 6 months తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకోవాలనుకున్నా కానీ, ఇప్పుడు పెద్దవాళ్ళ దాంట్లో అప్పీల్ చేసుకోవాలంటే వాళ్ళు పై కోర్టుకి వెళ్తారు. కానీ ఇందులో జువెనైల్ బోర్డుకి వచ్చేసే వరకు, జేజేబీలో వచ్చేసే వరకు ఏముంటుందంటే ద చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే షీ కెన్ రీరైట్ హర్ జడ్జిమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అండి. కుమార్ గారు హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే చిన్న పిల్లలు ఏదైనా నేరాలు చేస్తే వాళ్ళని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మనం ట్రై చేసి వాళ్ళు చేయాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అవునండి. అలాగే ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. నాకు తెలిసి మాదే ఒక స్పిన్నింగ్ మిల్ ఉంది. స్పిన్నింగ్ మిల్లులో 18 ఏళ్ళ పిల్లలు ఉంటే అది జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. అది ఎలా వర్తిస్తుంది? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ గానే వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు, వాళ్ళకి జీతం ఇస్తున్నారు. అది ఇక్కడెక్కడ ఇన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాల పిల్లలు అన్నారండి మీరు? 16-17 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, 14 సంవత్సరాల లోపు అయితే ఫ్యాక్టరీ యాక్ట్ చట్టం ప్రకారంగానే అది ప్రొహిబిటెడ్. సో 15 నుంచి 18 దాకా ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారంగా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఒక ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఫ్యాక్టరీ చట్టం అలా ఉండగా మేము చేసే ఫ్యాక్టరీలో ఆ పిల్లలు 16-17 పిల్లలు వాళ్ళు పనిచేసుకుంటుంటే చట్ట ప్రకారం బ్యాంకింగ్ ఫ్యాక్టరీ ప్రకారంగా ఇప్పుడు జువెనైల్ జస్టిస్ అని చెప్పి వచ్చి మా దగ్గర కేసు పెడతారంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అది అక్కడ జైలు ఎక్కడ ఇన్ఫ్లిక్ట్ అవుతున్నాయి వాళ్ళ రైట్. దాని మీద మీరు మాకేమిస్తారు సమాచారం? అర్థమైందండి జడ్జి గారు. జనరల్గా ఏంటంటే మేడం, మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 18 years అని చైల్డ్ లెస్ దాన్ 18 years అంటే హీల్ బి అ చైల్డ్. కానీ ఇక్కడ లేబర్ యాక్ట్ కూడా వస్తుంది. లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే అప్పుడు చైల్డ్ విత్ ఇన్ 14 years ఆఫ్ ఏజ్ వాళ్ళు వర్క్ చేయలేరు ఎక్కడ కూడా. కానీ కుమార్ గారు చెప్పేది ఏంటంటే 15 years 16 years అంటే హీ విల్ నాట్ బి కమింగ్ అండర్ ద జువెనైల్ యాక్ట్. అది రాంగ్గా తీసుకుంటున్నారు. ఏంటంటే మళ్ళీ ఇంకోటి చైల్డ్ లేబర్ యాక్ట్లోని వాట్ టైప్ ఆఫ్ అ ఫ్యాక్టరీ ఇట్ ఈస్ అది కూడా కన్సిడరేషన్లో ఉంటుంది. ఎందుకంటే హజార్డస్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఉంటే అక్కడ పని చేయలేరు ఈవెన్ దో దే ఆర్ అబౌవ్ 14 years. ఓకే, ఆ రెస్ట్రిక్షన్ ఉంది. సో అది కాకుండా షెడ్యూల్ 2లోని ఉంటుంది మీకు ప్రొహిబిషన్ యాక్ట్లోని షెడ్యూల్ 2లోని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, హజార్డస్ ఆపరేషన్స్ ఏంటి, ప్రాసెసెస్ ఏంటి అవి అక్కడ లిస్ట్ చేసి ఉంటారు. సో అది పరిగణనకు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలండి. ఓకే, సో సార్ కుమార్ గారు చెప్పినట్టుగా అయితే కాదు, అది కరెక్ట్ కాదు అది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. జగిత్యాల నుంచి రాజయ్య గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. న్యాయమూర్తి గారికి, న్యాయవాది గారికి, మీకు అందరికి. అయితే అమ్మ, ఇది చిన్నప్పుడు దొంగతనాలు 16 ఏళ్ళు 17 ఏళ్ళ లోపల ఈ పంట దొంగతనాలు చేస్తారు. వరి పొలాల కాడ గాని, మొక్కజొన్న గాని అట్లాంటి వారికి ఏమైనా శిక్షలు ఉంటాయా అమ్మ? పంట దొంగతనాలు చేస్తే? ఓకే అండి జడ్జి గారు. శిక్షలు అంటే పిల్లలకి సపరేట్ శిక్షలు ఉంటాయండి. అంటే అది జనరల్గా మనం సెక్షన్ 18 కింద చెప్పబడింది అనమాట జువెనైల్ జస్టిస్ యాక్ట్లోని. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మందలిస్తాం, అడ్మానిషన్ అంటాము. తర్వాత చిన్న చిన్న ఫైన్ వేయొచ్చు. లేకపోతే వాళ్ళకి అంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తే డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్స్ అనలైజ్ చేసి కేసు 3 years వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. లేకపోతే మనం ఏంటంటే వాళ్ళతో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తాము. ఇంకా అడిషనల్గా ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళ అబ్జర్వేషన్ కింద పెడతామన్నమాట ఒక 1 year 2 years వరకు. దీనికన్నా పెద్ద పనిష్మెంట్లు అయితే ఉండవండి జస్టిస్. అవంటే కొంత ఏజ్ లో తెలిసి తెలియక చేస్తుండొచ్చు. అది అంటే నేరంగా పరిగణిస్తారా దాన్ని?
నేరం అంటే నేరంగానే చూస్తాము, కానీ యాక్ట్ ప్రకారం చూస్తే నేరమే అది. కానీ వాళ్ళ పనిష్మెంట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి. ఓకే, లాయర్ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం. మేడం మనం చెప్పాము ఏంటంటే జడ్జిమెంట్ గురించి చెప్పాము. 3 years పనిష్మెంట్ అయిన తర్వాత ఏముంటుందంటే వాళ్ళ డాటా ఆఫ్టర్ అపీల్ టైం తర్వాత వాళ్ళ డాటా ఇక్కడ కూడా యూజ్ చేయరండి. లైక్ ఏంటంటే ఒక పిల్లాడికి శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డిస్పోజల్ ఆఫ్ ది కేసు అపీల్ టైం అయిపోయిన తర్వాత డాటా థర్డ్ పార్టీకి ఎవరికి షేర్ చేయరండి. సో ఒకవేళ ఎవరైనా అట్లా పిల్లలది డాటా వేరే కేసులలో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు చిన్న ఉన్నప్పుడు ఈ కేసు చేసావు, నీ మీదే కేసు నెంబర్ ఉందని చెప్పి ఎవరైనా బెదిరించినా కానీ ఏమైనా చేసినా కానీ వాళ్ళ మీద చట్టరీత్యంగా చర్యలు తీసుకోబడతాయండి. ఎందుకంటే జువెనైల్ యాక్ట్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ ఆఫ్ ది చైల్డ్. అంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఏమైనా కేసులు చేస్తే ఏమైనా నేరాలు చేస్తే వాళ్ళని పరిగణనలోకి తీసుకొని వాళ్ళని సత్ప్రవర్తన దారిలో పెట్టాలని చెప్పి యాక్ట్ ఒక ఉద్దేశం అండి. ఓకే, అంటే దాని ఇంపాక్ట్ తర్వాత వాళ్ళ మీద పడకుండా చూసుకునే బాధ్యత జడ్జి గారిది లేకుంటే సొసైటీదండి. దాన్ని ఏంటంటే దాన్ని కొంతమంది ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తుంటారు. అలాంటివి ఏమన్నా వచ్చినా కానీ తప్పకుండా వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటారు. ఓకే, జడ్జి గారు జనరల్గా మీరు చూస్తూ ఉంటారు కదా, ఎలాంటి కేసులు మీ దగ్గరకు వస్తుంటాయి పిల్లలకి సంబంధించి, బాలలకి సంబంధించి? జనరల్గా దొంగతనాలు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లోనైతే రేప్ అఫెన్సెస్ కూడా వస్తున్నాయి, కిడ్నాపింగ్, నెక్స్ట్ రాబరీస్, ఆ తర్వాత డ్రగ్స్ సంబంధించి కూడా వస్తాయండి. మధ్య మనం చూస్తున్నాం చాలా మంది చిన్నపిల్లలు డ్రగ్స్ పడుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్ అవి కూడా వస్తాయి. ఓకే ఓకే, అలాగే ఈ చట్టంతో విభేదించిన పిల్లల కోసం జువెనైల్ జస్టిస్ హోమ్స్ ఉంటాయి. అవును, ఆ హోమ్స్ ని ఎవరు పర్యవేక్షిస్తారు? అక్కడ ఒక సూపరింటెండెంట్ ఉంటారండి. హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ హోమ్స్. అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక తప్పు చేస్తే మ్యాజిస్ట్రేట్ ముందు, అంటే జువెనైల్ బోర్డు మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొస్తారు, ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చిన తర్వాత మేము వాళ్ళని ఇప్పుడు జనరల్గా రిమాండ్ ఎట్లా అంటాము పెద్దవాళ్ళ దాంట్లోని, మేము ఇక్కడ హోమ్కి పంపిస్తాము, అబ్జర్వేషన్ హోమ్కి. అంటే వాళ్ళకి మనకేంటంటే ఇప్పుడు యాక్ట్ ప్రకారంగా 3 రకాల అఫెన్సెస్ ఉంటుందండి. పెటీ అఫెన్స్ అంటాము, సీరియస్ అఫెన్స్ అంటాము, హీనియస్ అఫెన్స్ అంటాము. అంటే పెటీ అఫెన్సెస్ చిన్న చిన్న అఫెన్సెస్, లెస్ దాన్ 2 years ఇంప్రిజన్మెంట్ వచ్చేవి చిన్న అఫెన్సెస్, 3 to 7 years వచ్చేవి సీరియస్ అఫెన్సెస్, తర్వాత 7 years అండ్ అబవ్ ఉండేది హీనియస్ అఫెన్సెస్. అయితే ఇప్పుడు అప్ టు 2 years ఉండేవన్నీ బెయిలబుల్ అఫెన్సెస్ అంటాం. అంటే పిల్లవాడిని తీసుకొచ్చిన వెంటనే మేము ఏం తప్పు చేశారని చూసిన తర్వాత వి గివ్ దెమ్ బెయిల్ అట్ ద సేమ్ టైం. బెయిల్ ఇచ్చి పంపించేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మోర్ దెన్ 7 years, మోర్ దెన్ 3 to 7 years ఆర్ 7 years అబవ్ ఉంటే కనుక వీ సెండ్ హిమ్ టు ద హోమ్. ఓకే ఓకే, జగ్గేపేట నుంచి అనురాధ్ గారు. హలో అమ్మా, చెప్పండి అనురాధ్ గారు. నమస్కారం మేడం గారు. నమస్తే అమ్మా. మా పెద్ద బాబు ఈ సొల్యూషన్ అంటే మన సైకిల్ కి ఎంతో పంచర్లకి వేసే మందు రాస్తారు కదమ్మా, అది కవర్లలో వేసుకొని తాగుతున్నారు. వేరే పిల్లోడు ఈడు కలిసి బాగా తాగుతున్నారు. మత్తులోని అటు ఇటు నడుస్తూనే ఉంటుండో, నైట్ నిద్రపోవట్లేదు. మరి 3 నెలల పాటు పిల్లల్ని లోపల ఉంచుతారని చెప్పారు మా, అందుకే టీవీలో చూసి చేశాను. ఓకే అమ్మా. లాయర్ గారు, ఇది ఎప్పుడు మనం వినలేదు ఇలాంటివి. మేడం ఇది ఏంటంటే సొసైటీలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి మేడం. అవి రియల్ టైం చాలా మంది ఉన్నారు మేడం ఇట్లాగా. అంటే దేనికి సంబంధించిందమ్మా? డ్రగ్స్ అంటారా? పంచరేస్తారు కదమ్మా, డ్రగ్స్ లాంటివి. ఓకే ఓకే, అర్థమైందమ్మా, చెప్పండి. నా దగ్గర ఉందమ్మా, అది టూపు కూడా నా దగ్గర ఉంది. వాడి దగ్గర లాక్కున్నా, నా కొడుకు దగ్గర. ఓకే, ఎంత వయసు అమ్మా మీ అబ్బాయికి? మా వాడికి 15 సంవత్సరాలు ఉన్నాయి మేడం. చదువుకుంటున్నాడా? చదువు ఆపిండు. మమ్మీ డాడీ హాస్టల్లో చదువుకునేవాడు. గన్నవరం దగ్గర బుధవారం మమ్మీ డాడీ హాస్టల్ ఉందిగా మేడం, చేరించేరు, అక్కడ చదువుకునేవాడు మేడం. అయితే నాకు గుండె జబ్బు వచ్చిందని నా పరిస్థితి బాగాలేక చదువు ఆఫ్ చేసి పనులు చేసుకొని బతుకుదామంటే ఇక్కడ తీసుకొచ్చినాక ఇక అలవాటు అయిపోయింది. నాకు 4 పిల్లలు మేడం. నా 3 పిల్లలు అక్కడే చదువుకున్నారు, చిన్నోడు ఇక్కడ చదువుకుంటున్నది. ఓకే, లాయర్ గారు.
మేడం ఇది ఇప్పుడు ఈమె చెప్పింది ఏంటంటే ఆ సైకిల్ పంక్చర్ కేసు ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాన్ని చాలా మంది పీలుస్తున్నారు మేడం. అది దే విల్ గో ఇన్ టు దే విల్ గో ఇన్ టు ది స్ట్రాండ్స్ అంటే ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ డ్రగ్. దాన్ని డ్రగ్స్ లాగా వాడుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే అది అది ఏముంటుంది మేడం, అది ఆ లిక్విడ్ అంతా తీసుకుని ఒక కవర్ లో పోసి దానికి చిన్న హోల్ పెట్టేసి దే విల్ స్నూజ్ దట్ వన్. సో ఇట్ సార్ట్ ఆఫ్ ఎ డిఫరెంట్. అంటే దీన్ని ఏంటంటే దీన్ని ఏమంటారంటే అది పీల్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెలియని మైకంలోకి వెళ్ళిపోతారు దాంట్లో. సో వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే ఇట్లా కొంచెం డ్రగ్గిస్ట్ లెక్క బిహేవ్ చేస్తారు. సో దే హ్యావ్ డిఫరెంట్ ట్రాన్స్. ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ డ్రగ్ బట్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్ టు దెమ్, బట్ ఇట్ లాంగ్ రన్ లో ఇట్ విల్ డెఫినెట్లీ డేంజరస్ టు ది బాయ్. సో ఇట్లాంటి దాంట్లో ఏంటంటే వస్తే పిల్లల్ని కంపల్సరీ హోమ్ లో పెట్టి కొన్ని రోజులు అబ్జర్వేషన్, ఎందుకంటే టు అవాయిడ్ ఆల్ దట్ సర్కమ్స్టాన్సెస్ డెఫినెట్లీ వాళ్ళని ఒక 10-15 days అయితే రిహాబ్ అంటే హోమ్ లో పెడితే మంచిదే అని చెప్పి చెప్తాను నేను. ఓకే, బాబుకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు అంటారండి? జస్ట్ టు యాడ్ దట్ మ్యామ్, యాక్చువల్లీ ఎందుకంటే మేము హోమ్లో పెట్టేది చెప్పిన కాలర్ చెప్పిన ప్రకారంగా హోమ్లో పెట్టేది డీ అడిక్షన్ సెంటర్కి పంపి వాడిని ఆ మత్తు పదార్థం నుంచి వదిలేయడానికి వీ ట్రై టు హెల్ప్ హిమ్. అందుకని ప్రాబబ్లీ అక్కడ 3 months పెట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటారా? బాబుని మార్చాలంటే వాడిని డీ అడిక్షన్ సెంటర్కి పంపిస్తామండి, కౌన్సిలింగ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మేము డీ అడిక్షన్ సెంటర్కి పంపించి వాడికి మెడికేషన్ ద్వారా వీ ట్రై టు వాడు హ్యాబిట్ వదిలేటట్టు చూస్తాము. సో అందుకని కాలర్ చెప్పినట్టుగా 3 months పెట్టి ఉంటారు అబ్జర్వేషన్ హోమ్లో. ఓకే మేడం చెప్పండి అమ్మా. ఆడు 3 నెలలు ఉంటే కరెక్ట్గా మాంటాడు మేడం. 5 రోజులు అవుతుంది మా ఇంటి ముందు కొంచెం గొడవ అయింది, నన్ను కూడా కొట్టారు. మీ అబ్బాయి తాగి చేపలు పట్టుకున్న కాడ కొంచెం గొడవ అయిందని ఆడవాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. కొడితే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. స్టేషన్ దగ్గరికి వెళ్తే నీ వాడు ఇంకోసారి తాకోకుండా చూసుకో అని చెప్పారు. నేను తాగిన అమ్మ మాట తింటానని చెప్పిండు మేడం. 6 రోజులు ఖచ్చితంగా ఇంట్లోనే ఉన్నాడు. వేరే వాడు కూడా తాగేవాడు, వాడుకి రావటం, వాడిని సైజ్ వేయటం, పిలవటం. ఇంకా వాడికి మందు ఇక ఎప్పుడైతే ఎక్కువైపోతుందో వాడికి ఏం అయోమయంగా అయిపోతున్నప్పుడు ఇంటికి రారా అన్నా నేను రాను నన్ను కూడా కసిరిచ్చేసి ఒక సైకో లాగా ఇది చేస్తానని చెప్పి నా కొడుకుని ఎవరు కొడతారా ఏంటో నైట్ టైంలో నన్ను ఎవరు ఏం చేసేది ఇట్లా వాడిని ఎవరు ఏం చేసేది. ఆల్రెడీ బైకుల మీద తీసుకుపోయి అక్కడ ఇక్కడ కొట్టేసి వదిలేసిపోతున్నారు. ఎవరు కొట్టారు అన్నా కనుక పలానాళ్ళు కొట్టారు అంటుంది కానీ పేర్లు చెప్పలేక ఆగమైపోతుంది మేడం. పెద్దోళ్ళు పట్టించుకుంటారని టీవీలో చూసి మేడం తప్పకుండా నేను ఏమంటున్నానంటే మీ బాబుని ఏదైతుందో డీ అడిక్షన్ సెంటర్కి కంపల్సరీ పంపించాలి. అందులో ఏంటంటే అక్కడ ఉండే మానిటర్ చేస్తారు, బాబుని ఆ అలవాటు నుంచి దూరం చేస్తారు. ఎందుకంటే ఈ అలవాటు మీరు అబ్బాయిని ఇట్లనే మీరు ఇంటి దగ్గర పెట్టుకొని లేకుంటే కోర్టులో బెయిల్ వేసుకొని తీసుకుంటే అది బాబుకి ఫ్యూచర్లో లాస్ అవుతుందమ్మా. ఆ బాబుని ఆ డీ అడిక్షన్ సెంటర్ని అట్లీస్ట్ 3 months కాకుండా ఒక 5 months అని ఉంచితే ఏంటంటే ఈ చెడు సహవాసాల నుంచి దూరం ఉంటాడు. అక్కడ మెడికేషన్ ద్వారా అది ఏదైతే అలవాటు ఉందో దాన్ని మానిపించడానికి ట్రై చేస్తారు వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్లో. ఓకే, కృష్ణా జిల్లా నుంచి అమ్మాజీ గారు. హలో అమ్మాజీ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగిందండి. ఓకే అమ్మా. అది వాళ్ళేమో ఏం పట్టించుకోవట్లేదు, ఏమేమో కుర్రాడే అంటున్నాడండి. వాళ్ళేమో బాగా లేని వాళ్ళు. ఓకే, ఏం సహాయం చేయట్లేదు. ఎంత వయసు అమ్మా బాబుకి? అంటున్నారు. ఓకే, దానికి మీరు ఏం చేయాలండి? ఓకే, ఇది బాలలకి సంబంధించిందమ్మా. చట్టంతో విభేదించిన పిల్లల కోసం మనం చెప్తున్నాము ఈ కార్యక్రమం, దానికి సంబంధించింది. ఏంటండి? మీరు బాధ్యత తీసుకోండి మీ బాబు గురించి. అది మరి చట్టంతో విభేదించిన పిల్లలంటే నేరాలు చేసే పిల్లలమ్మా. అందుకని జరగదంటారా? ఇది ఇంటికి సంబంధించిన విషయం కదమ్మా, ఇంటికి సంబంధించిన విషయం కదా, మీరే బాధ్యత తీసుకోవాలి. జడ్జి గారు, ఇప్పుడు మనం విన్నాం, ఇది కొత్తగా అనిపిస్తుంది నాకు. ఏంటంటే డ్రగ్స్ విన్నాం మనం, కానీ ఇది చాలా అంటే డ్రగ్స్ రిలేటెడ్ అంటారా ఇది కూడాను? సో దానికి లాగానే మత్తు వచ్చేసి వాళ్ళు ఆ మత్తులో ఏదైనా నేరాలకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది కదండి? అవునండి. ఓకే, సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఇప్పించే టైంలో మీరు అన్నారు 5 months మనం వాళ్ళని తీసుకెళ్లి సెంటర్లో పెడితే
ఓన్లీ అక్కడ వాళ్ళకి చదువు కూడా చెప్తారా, లేదా ఏమైనా వృత్తి పనులు ఏమైనా నేర్పిస్తారా? మేడం ఇది ఇప్పుడు ఎట్లుంటుందంటే డి అడిక్షన్ సెంటర్లో సెంటర్ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర ఏంటంటే జువెనైల్ జస్టిస్లో ఏమైనా పిల్లలకి ఏమైనా శిక్షలు వేస్తేనేమో మా దగ్గర ఎక్కడైతే పెడతామో మేము డెఫినెట్లీ వాళ్ళకి ఇవన్నీ ఇప్పిస్తాం. డి అడిక్షన్ సెంటర్లో ఏముంటుందంటే కొన్ని డి అడిక్షన్ సెంటర్లు పేమెంట్ తోటి ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ ఉన్నవి. సో గవర్నమెంట్ దాంట్లో ఏముంటుందంటే దే విల్ ట్రై టు ఆ చైల్డ్కి ఏంటంటే ఆ పిల్లగాడు అది వదిలేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒక్కటే మీరు ఇప్పుడు చెప్పింది ఓన్లీ వాళ్ళు ఒక లిక్విడ్ గురించి చెప్పారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఏంటంటే పిల్లలు స్కూల్ పిల్లలు చూసుకుంటే వైట్నర్ కానీ లేకుంటే ఫెవికాల్ కానీ అంటే చెప్పొద్దు కానీ ఇవన్నీ ఎక్స్వైజెడ్ ఏవైతే కెమికల్స్ తోటి ఉన్నాయో దే ఆల్ బిలాంగ్స్ టు ది వన్ సార్ట్ ఆఫ్ ది డ్రగ్. whenever you use it or whenever you sneeze it, then you will go into that strands. అది సో మనం ఏంటంటే పిల్లలకి ఇవన్నీ ఏమైనా ఇచ్చారని పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాట్ యువర్ చైల్డ్ ఈజ్ డూయింగ్. ఇప్పుడు పిల్లలు ఏదైనా లిక్విడ్ ఏదైనా తీసుకెళ్తున్నారని బ్యాగ్లో కానీ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు పిల్లల బ్యాగ్ చెక్ చేస్తుండాలి. వెదర్ దే ఆర్ క్యారింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ మీరు వైట్నర్ తీసుకోండి, ఫెవికాల్ తీసుకోండి, లేకుంటే XYZ సో మెనీ విచ్ ఆర్ అవైలబుల్ టు ది చిల్డ్రన్, ఈజీలీ యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో ఉంటారు, మనం ఇంట్లో డాడీ నాకు ఫెవికాల్ కావాలంటే ఫెవికాల్ కూడా ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ డ్రగ్ టు బి ఆనెస్ట్. when they sneeze it they will go into different strands. సో ఇవన్నిటిని పేరెంట్స్ అనేటోళ్ళు చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలండి పిల్లలకి ఇచ్చేటప్పుడు. కానీ మళ్ళీ ఒకవేళ పిల్లవాడు అవి స్కూల్కి తీసుకెళ్ళింది అనుకోండి, ఈవినింగ్ రాగానే మళ్ళీ అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్. ఓకే అదే జడ్జి గారు, ఈ జువెనైల్ హోమ్స్లో ఆడపిల్లలకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అక్కడ వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారండి. అంటే జనరల్గా హోమ్ అంటే వాళ్ళకి అన్ని ఎడ్యుకేషన్, నెక్స్ట్ కౌన్సిలింగ్, వాళ్ళకి బయటికి వెళ్తే ఏం పని చేసుకోవచ్చు అన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. లైక్ టైలరింగ్, ఆడపిల్లల వాళ్ళకి టైలరింగ్, ఆర్ట్, ఏమంటాం ఫ్లోర్ మ్యాట్స్ చేయడము, అవన్నీ నేర్పిస్తారండి అక్కడ హోమ్లోని. అంటే వెన్ దే అవుట్ ఆఫ్ హోమ్ వచ్చినప్పుడు దే విల్ బి ఫుల్లీ ఎక్విప్డ్ టు సర్వైవ్ ఆన్ దేర్ ఓన్. ఓకే ఓకే. అలాగే చట్టంతో విభేదించిన పిల్లల్ని పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే వాళ్ళ విచారణ ఏ విధంగా ఉంటుంది? చెప్పాలంటే వాళ్ళు చాలా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండాలండి. కొన్ని ఇన్స్టాన్సెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ వీ ట్రై టు యాక్ట్ అపాన్ ఇట్. వాళ్ళు అంటే ఇప్పుడు మనకి జువెనైల్ యాక్ట్ ప్రకారము స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ అని SJPU అంటారు. అది వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ఆన్ హౌ టు బిహేవ్ విత్ ద చిల్డ్రన్. దే ఆర్ ఆల్సో ట్రైన్డ్ ఆన్ పోక్సో యాక్ట్ మీద ట్రైన్ చేస్తారు వాళ్ళని, JJ యాక్ట్ మీద ట్రైన్ చేస్తారు. సో వాళ్ళకి ఎట్లా బిహేవ్ చేయాలా పిల్లలతోని, ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ చెప్పించుకోవాలన్నది ఆ యాక్ట్ చెప్తుంది. అంటే ఈ ప్రకారంగానే వాళ్ళు చేయాలా. అంటే మన గవర్నమెంట్ హ్యాస్ టు ఫార్మ్ దిస్ SJPU యూనిట్. ఇప్పుడు వరకైతే ఫామ్ కాలేదండి, ఇది యాక్ట్లోని ఉన్నది కానీ ఇంకా ఈ ఫార్మేషన్ అయితే జరగలేదు. సో నార్మల్ పోలీస్ ఆర్ ఓన్లీ డీలింగ్ విత్ జువెనైల్ చిల్డ్రన్ ఆల్సో. ఓకే ఓకే. జువెనైల్ హోమ్స్లో ఫెసిలిటీస్, వసతులు సరిగ్గా లేనప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరు చూసుకుంటారా బాధ్యత అంతా కూడా? సూపరింటెండెంట్ ఉంటారని చెప్పారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఎవ్రీ టైమ్ దే ఇన్స్పెక్ట్. బట్ మాకు కూడా యాక్ట్ ప్రకారం మేము కూడా హోమ్స్కి విజిట్ చేయాలా. ఇంకా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, వాళ్ళు కూడా ఎవ్రీ ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు కూడా విజిట్ చేస్తుంటారు హోమ్. ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, క్లీన్గా లేదా, అక్కడ పిల్లలకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అన్నీ వీ విల్ ట్రై టు అడ్రస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. అలాగే ఆడపిల్లలకు సంబంధించి ఒక్కసారి జువెనైల్ హోమ్లోకి వెళ్ళాక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పిస్తారు? వాళ్ళు బతకడానికి ఏం ఆధారం చూపిస్తారు? వాళ్ళకంటే డిస్ట్రిక్ట్ ఏమంటాము మనము వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారండి. అయితే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ట్రయింగ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు చిల్డ్రన్. ఇప్పుడు ఇప్పటికి సొసైటీలో అంత అవగాహన రాలేదు. అంటే అక్యూజ్డ్ ఎట్లానో జువెనైల్ అంతే అనుకుంటారు వాళ్ళు, కానీ దే ఆర్ టూ డిఫరెంట్ టర్మ్స్. జువెనైల్ అన్నది మనం ఇంటిగ్రేషన్ చేయాలా కాబట్టి వాళ్ళకి రేపు హోమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దే షుడ్ గెట్ అన్ ఎంప్లాయ్మెంట్. అందుకని మేము ఏంటంటే రికార్డ్స్ కానీ కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ కూడా చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాయ్స్కి అయితే పెట్రోల్ బంక్స్ అవన్నీ పెట్టారనమాట. గవర్నమెంట్ హ్యాస్ ఇన్స్టాల్ పెట్రోల్ పంప్స్.
ఆ పెట్రోల్ పంప్స్లోనే వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు. అట్లానే వేరే వేరే ఏరియాస్లో కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే వీళ్ళని ఎక్కడ సొసైటీలోని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర పని ఇప్పించడానికే వీ ట్రై టు కోఆర్డినేట్. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. బాలసుబ్రహ్మణ్యం గారు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. పిల్లల చేత బైక్ మెకానిక్లు ఇంకా వేరే వేరే చోట్ల పిల్లల చేత పని చేపిస్తున్నారండి. అవునండి. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ చెప్తే బాగుంటుంది. ఎవరు పెరిగి చేయాలి అనే ఒక ఫోన్ నెంబర్ చెప్తున్నానండి. ఓకే, లాయర్ గారు. 1098 సార్ 1098 నంబర్ ఉందండి. మీరు అట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. కాల్ సెంటర్లో కాల్ ఎత్తుతారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు, ఆ పిల్లవాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఏందనేది చూస్తారు. చూసి డెఫినెట్లీ దే విల్ టేక్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అని ఉన్నాయండి, CWC, వాళ్ళు చూస్తారు. మీరు 1098కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ కమ్ అండ్ రెస్క్యూ ది చైల్డ్. 1098 అండి, అవును, కాల్ సెంటర్ నంబర్ అండి అది. లాయర్ గారు, అలానే అసలు బాలలకు సంబంధించిన హక్కులు ఏమున్నాయండి? వాళ్ళకున్న హక్కులు ఏంటి? మేడం, బాలలకు ఉన్న హక్కులు అంటే ఏంటంటే దర్ ఆర్ సో మెనీ, లైక్ రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి, లేకుంటే పిల్లడు పెరిగే ఎన్విరాన్మెంట్ మంచిగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి, తర్వాత సొసైటీ మంచిగా ఉండాలి, అవన్నీ ఉన్నాయండి హక్కులు. మన హక్కు, బాలల హక్కులని కంపల్సరీ పేరెంట్స్ ప్రొటెక్ట్ చేయాలండి. పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని రోడ్, ఇప్పుడు మీరు కొన్ని జాగాలలో మనం చూస్తుంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూస్తుంటాము, పిల్లల్ని వాళ్ళు స్ట్రీట్లో బెగ్గింగ్ చేపిస్తుంటారు. సో అట్లాంటిది ఏంటంటే దట్ ఈస్ ఏంటంటే నేను ఏమంటే సిటీ, ఇప్పుడు మీరు అట్లాంటి మీరు ఎక్కడ ఎన్కౌంటర్ అయినారు అనుకుని డెఫినెట్లీ మీరు 1098కి ఫోన్ చేసి చెప్పొచ్చు, ఇక్కడ ఈ పిల్లాడు ఇక్కడ బెగ్గింగ్ చేస్తున్నాడు, మీరు వచ్చి రెస్క్యూ చేయండి అంటే డెఫినెట్లీ దే విల్ డూ రెస్క్యూ. తీసుకెళ్ళి అతన్ని స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ లో పెడితే తర్వాత అక్కడ అబ్బాయికి ఎవరు ప్రొటెక్షన్ చేయలేదంటే దెన్ గవర్నమెంట్ విల్ టేక్. దెర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ హోమ్స్. సో దాంట్లో పిల్లల్ని పెట్టి వాళ్ళని ఎడ్యుకేషన్ చేయడమో లేకుంటే వాళ్ళని ఇక్కడ దేంట్లో ఎక్స్పర్టైజ్ చేయడమో చేస్తుందండి. లైక్ మన దగ్గర ఇప్పుడు సెంటర్లో మొబైల్ మెకానిక్ కానీ, టీవీ మెకానిక్ కానీ, లేకుంటే వీడియోగ్రఫీ కానీ, లేకుంటే మీరు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే సైదాబాద్ హోమ్లో మా దగ్గర ఇప్పుడు స్పెషల్గా ఒకటి ఆర్చరీ అకాడమీ కూడా ఇచ్చేసారండి. ఇప్పుడు దాంట్లో మన దగ్గర ఒక నేషనల్ ప్లేయర్ కూడా ఉన్నాడు, ఈజ్ ఏ CCL అంటే జువెనైల్ బాయ్, ఈజ్ ఎ నేషనల్ ప్లేయర్ ఫర్ ఆర్చరీలో ఉన్నాడు. సో ఈజ్ గెటింగ్ ట్రైన్డ్ ఫర్ దట్. ఓకే. అలాగే జడ్జి గారు, న్యాయ సేవా అధికార సంస్థ తరఫు నుంచి ఇటువంటి బాలలకు ఎలాంటి రక్షణ కల్పిస్తోంది? మేము ఇద్దరికి కల్పిస్తామండి. విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అట్ ద సేమ్ టైం చైల్డ్ని కూడా చూస్తాము. అంటే ఈ 2015 యాక్ట్ ప్రకారంగా చైల్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు అస్, విక్టిమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు అస్. ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్ ఉంటుంది, వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పిస్తాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి. దట్ కాంపన్సేషన్ విల్ బి ఫిక్స్డ్ బై ద బోర్డ్ ఇట్ సెల్ఫ్, డిపెండింగ్ అపాన్ ద గ్రీవియస్ హీనియాటీ, ఎంత హీనియస్ అఫెన్స్ జరిగిందో దాన్ని బట్టి మేము ఫిక్సేషన్ చేస్తాం. దట్ ఫండ్స్ విల్ బి గివెన్ డైరెక్ట్లీ టు ద విక్టిమ్. ఇప్పుడు చైల్డ్ని కన్సిడర్ చేస్తే చైల్డ్ని వాడికి ఒక లైఫ్ స్కిల్స్ నేర్పించి రీహాబిలేట్ చేసి మేము రీఇంటిగ్రేషన్ చేస్తాం సొసైటీలోని. ఓకే. అంటే తర్వాత వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ కూడా ఉంటుంది DLSA నుంచి. వాళ్ళకంటే ఇప్పుడు పూర్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళు పెట్టుకోలేకపోతారు ఈ డబ్బులు, లీగల్ అడ్వకేట్ ఫీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మేము ఫ్రీగా వాళ్ళకి ఒక గవర్నమెంట్ లాయర్, ఒక ప్యానెల్ ఉంటుందన్నమాట. ఆ ప్యానెల్ నుంచి వీ విల్ గివ్ వన్ అడ్వకేట్ టు హిమ్ హూ విల్ ఫైట్ ద కేస్ అండ్ దట్ ఫీజ్ విల్ బి పెయిడ్ బై DLSA. ఓకే. ఆ బాబు దగ్గర నుంచి ఒక 1 రూపీ కూడా తీసుకోమండి. ఒక్కొక్కసారి అనాథ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉంటారు, అనాథ పిల్లలు ఉంటారు. ఒక్కసారి హోమ్ నుంచి బయటకు వచ్చాక తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగిస్తారా? అప్పగిస్తామండి. ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రకారమైన పనిష్మెంట్ ఇచ్చినా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారంటే పేరెంట్స్కి ఇస్తాము. సపోజ్ పేరెంట్స్ లేరు, లైక్ హీస్ అబండెంట్ చైల్డ్ ఆర్ ఆర్ఫెన్ అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము చైల్డ్ ఇన్ నీడ్ అండ్ కేర్ ఆఫ్ ప్రొటెక్షన్ అని డిక్లేర్ చేసి చిల్డ్రన్స్ హోమ్కి పంపిస్తాము. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద చిల్డ్రన్స్ హోమ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 21 years. అంటే 18 to 21 ఆఫ్టర్ కేర్ హోమ్ కూడా ఉంది. ఆఫ్టర్ కేర్ హోమ్ లో కూడా ఉండి వాడు చదువుకోవచ్చు. 21 years తర్వాత హీ విల్ బి సెట్ అట్ లిబర్టీ, బయటికి పంపించేసి హీ కెన్ వర్క్ ఆన్ హిస్ ఓన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం బాలల చట్టాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.